అరే పతులు, గార్డెనింగ్ చేస్తే వచ్చే ఆ మజాయే వేరు. ఇక నుంచి నేను రోజు గార్డెనింగ్ చేస్తాను. స్వేచ్ఛను ప్రసాదించి ఎంతో గొప్ప మేలు చేశావు. ఇప్పుడు నువ్వు నన్ను ధరించి ఈ లోకాన్నంతా సర్వనాశనం చెయ్యొచ్చు, లేదంటే అందరిపైన రాజ్యం ఏలొచ్చు. అరే మోటు, ఇదేదో చెడ్డ మాస్క్ అయి ఉంటుంది. వినాశనం గురించి మాట్లాడుతోంది. ఎందుకన్నయ్యా? ఎందుకు నాశనం చేయాలి? మేలు కూడా చేయొచ్చు కదా. కాదు, నాశనమే చెయ్యాలి. ఎందుకంటే నేను విలన్ మాస్క్ ని, హీరో మాస్క్ ను కాను. అందరికి మేలు చేస్తూ కూర్చోవడానికి. అన్నయ్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను మోటు మొహం మీదకి వెళ్లి అంటుకునేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను వెళ్ళను గాక వెళ్ళను. మోటు, ఈ రోజు నిన్ను నేను వదిలిపెట్టేది లేదు. ఎక్కడికైనా పారిపో. ఒక్క నిమిషం నీ అంతట నువ్వుగా వచ్చి నీ మొహం మీద నన్ను పెట్టుకోకపోతే నేనే స్వయంగా నీ మొహానికి అతుక్కుపోతాను. మోటు, నువ్వు నా నుంచి దూరంగా పారిపోకు. ఈ విలన్ మాస్క్ నిన్ను రిక్వెస్ట్ చేస్తోంది. నన్ను పెట్టుకుంటే నువ్వు ఈ లోకాన్ని హస్తగతం చేసుకోవచ్చు, ప్రజల్ని పరిపాలించవచ్చు. ఈ విలన్ మాస్క్ దగ్గర ఉన్న శక్తి నీకు అర్థం కావడం లేదు. మోటు, నువ్వెక్కడున్నావు? దయచేసి వచ్చి నన్ను పెట్టుకో. ఆ మోటు మహా మూర్ఖుడు. డాన్ అవ్వాలనుకున్న ఈ జాన్ చాలా తెలివైన వాడు. ఈ మాస్క్ ని నేను పెట్టుకుంటాను, ఈ లోకాన్నంతటికి నేనే మహారాజునైపోతాను. రామ్మా, నా బంగారు ప్రియమైన మాస్క్ నా మొహం మీద వచ్చి అంటుకుపో నీడలాగా. ఆ తర్వాత ప్రపంచాన్ని ఏలేద్దాం జంటగా. నువ్వెవరు? ఇంతకీ నువ్వెవరు? నేనే జాన్ దా డాన్ని. దొంగతనాలు, దుర్మార్గాలు, దుష్టులతో స్నేహాలు నాకు వెన్నతో పెట్టిన విద్య. నువ్వు గనక విలన్ మాస్క్ అయితే నేను విలన్ డాన్ని. దొంగ జాన్, నువ్వు పంచ డైలాగులు కొడితే పడిపోవడానికి నేనేమి పిచ్చోడిని కాదు. నువ్వు చెడ్డవాడివి, అంటే నన్ను కూడా వెన్నుపోటు పడవగలవు. భలే మాస్క్, నువ్వు అదరగొట్టేశావు. ఆ జాన్ కి కాకినాడ కాజా తినిపించావు. మోటు, నీ ఎంతట నువ్వుగా నా ముందుకొచ్చి నువ్వు భలే పని చేశావు. థ్యాంక్ యూ. అరే పతులు, నన్ను కాపాడు. ఈ మాస్క్ ని నా మొహం నుంచి తీసేయ్. మోటు, మాస్క్ ను తీసేయ్. త్వరగా తీసేయ్, మాస్క్ ను తీసేయ్. ఎవరు నువ్వెవరివి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతా కాల్చేస్తాను, మొత్తం సర్వనాశనం చేస్తాను. నిన్ను కూడా కాల్చేస్తాను, మొత్తం మంటలంటించి రాజ్యమేలతాను. సింగం
చింగం గారు ఒక దారుణం జరిగిపోయింది. మోటు ముఖం మీద ఒక మాస్క్ అంటుకుపోయింది. తను ఈ విల్లా మారి ఊరంతా అంటించేస్తున్నాడు. చింగం గారు త్వరగా రండి, నాకు చాలా భయంగా ఉంది. అయ్యమ్మా, మోటు ఈవిల్ గా మారిపోయాడా? బట్ డోంట్ వరీ, వై ఫియర్ వెన్ చింగం ఈస్ హియర్. చింగంను చూస్తే పెద్ద పెద్ద ఈవిల్స్ పారిపోతాయి. అవును, నేను ఇప్పుడే వస్తున్నాను. డాక్టర్ జట్కా, త్వరగా ఏదో ఒకటి చెయ్యండి, లేదంటే మోటు మొహం మీద ఉన్న మాస్క్ ఫుర్ఫురి నగరంలో వినాశనం సృష్టిస్తుంది. మొత్తం సర్వనాశనం అయిపోతుంది. మోటు ఈవిల్ గా మారిపోయాడు. పొత్తులు నా మిత్రమా, నువ్వేమీ టెన్షన్ పడకు. నా దగ్గర ఎలాంటి ఉపాయం ఉంది అంటే అసలు ఆ మాస్కే లేకుండా చేసేస్తాను. కానీ దానికంటే ముందు మోటు ముఖం నుంచి ఆ మాస్క్ ను ఎలాగైనా బయటకు తీయాలి. ఐడియా సజ్జి, మనం మోటు డూప్లికేట్ ని తయారు చేసి దాన్ని కన్ఫ్యూజ్ చేస్తేనే అప్పుడు ఆ మొహం మీద నుంచి మాస్క్ ని తీయగలుగుతాం. పొత్తులు నా మిత్రమా, నువ్వు భలే ఐడియా చెప్పావు. నేను ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ గా మోటు డూప్లికేట్ తయారు చేస్తాను. మోటు, ఏం నువ్వు చేస్తున్న పని? నీకెంత ధైర్యం? పురుపుని నగరాన్ని నాశనం చేస్తావా? అక్కడే ఆగు. మోటు, ఆపు ఆపు, కొట్టుకు. నేను బాటంతోనే తెలుసుకుందాం అనుకున్నాను. నువ్వు అంత అప్పు లేకుండా కొడుతున్నావు. వద్దు, కొట్టద్దు. మోటు, ఆపు ఆపు, ఆపుతావా లేదా? వద్దు. మోటు, థ్యాంక్ యూ. మోటు, అదృష్టం కొద్దీ నువ్వు ఆ మాస్క్ దగ్గర నుంచి తప్పించుకున్నావు. అది నీలాగే ఉన్న ఒక మొహం మీద శాశ్వతంగా ఫిక్స్ అయిపోయింది. సరే పద, మనం ఇక ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం. తెలివి దాని సొంతమే అనుకుంటోంది. మర్యాదగా చెప్పండి, నిజమైన మోటు ఎవరు? ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది? బాయ్ బాయ్ విలన్ మాస్క్, బాయ్ బాయ్. విలన్ బాస్, నేను మోటుని కాదు, డాక్టర్ జట్కాని. నీకు గుడ్గా తినిపించింది నేనే. నన్నే మోసం చేస్తారా? అనుభవించండి. విలన్ మాస్క్ ఎప్పటికీ ఓడిపోడు. నేను ఈ విలన్ మాస్క్ కి మన సత్తా ఏమిటో చూపించి వస్తా. మోటు, అక్కడికి వెళ్ళదు, లోపలికి రా. చట్టం మీద ఓటు. మోటుని వదిలిపెట్టి పారిపో. మాస్క్ మీద ఫైర్ చేయండి.
యుద్ధంలో హీరోనే గెలుస్తాడు, విలన్ ఓడిపోతాడు. చిన్నాన్న మీరిక్కడికి వచ్చి ఎన్ని రోజులయ్యిందో? నేను అమెరికా వెళ్తున్నాను, కానీ వెళ్లే ముందు నా సంపదని నీ దగ్గర పెట్టి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఈ బాక్స్ లోపల నీకివ్వడానికి ఎంతో విలువైన బహుమతి ఒకటి ఉంది. కానీ ఇప్పుడు నాకు అంత సమయం లేదు, ఫ్లైట్ మిస్ అయిపోతుంది. నేను మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నీకు ఆ బహుమతి ఇస్తాను. వరేవా, మనం వినేసాం, మజాగా ఉంటుంది. మోటు పతులు, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే చిన్నాన్న. బాయ్ బాయ్. ఆలోచిస్తున్నాను, ఒకవేళ నిధిని నేను దొంగలించగలిగితే నా జీవితం సెటిల్ అయిపోతుంది. అంత ఆస్తిపరుడు ఎనపెట్లో ఎంత దాగుంటుందో అది కూడా కొంచెం ఆలోచించండి. అప్పుడు జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. పతులు, ఏంటి మోటు? నేను కలగంటున్నాను. కల నేను కూడా కంటూనే ఉన్నాను, కానీ ఆ కల్లో నేనైతే నా కలలో జాన్ చూస్తున్నాను. తను దొంగతనం చేయడానికి వస్తున్నాడు. అవును మోటు, ఇప్పుడు నా కల్లో కూడా నాకు జానే కనిపిస్తున్నాడు. పైగా అతను నా కల్లో కూడా ఇప్పుడు దొంగతనం చేయడానికే వస్తున్నాడు. విచిత్రం విచిత్రం, నేను ఒకేసారి ఇద్దరు కళల్లోనూ వస్తున్నాను. పైగా ఇక్కడ కూడా ఉన్నాను. మూడు రూపాలు. నాకు చాలా మజాగా ఉంది. వాళ్ళని వాళ్ళ కళలతో బిజీగా ఉండనిద్దాం. ఈలోగా మన పని చూసుకుని మూటలు కట్టుకుని బయలుదేరదాం. వాడు కిటికీలోంచి దూరొస్తున్నాడు. అవును నిజమే, వాడు కిటికీలోంచే వస్తున్నాడు. అరే ఆపండి, నన్ను కొట్టకండి. నన్ను పిచ్చోడిని చేస్తున్నారు. మీరు నిజంగానే నిద్రపోలేదు, కావాలని ఇదంతా చేస్తున్నారా? మమ్మీ, డాక్టర్ జట్కా ఎలా ఉన్నారు? ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నువ్వు ఈ విషయం అడగడానికైనా ఇంత అర్ధరాత్రి వేళ ఫోన్ చేసింది? ఒకవేళ అదే నిజమైతే నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు మిత్రమా. లేదు డాక్టర్ జట్కా, ఇంతకే విషయం ఏమిటంటే మా చిన్నాన్నగారు ఓయ్ మోటు పత్రు, నా సహోదరులరా, ఇదిగోండి మీరు అడిగిన దానికి సొల్యూషన్. ఇప్పుడు ఎవరు ఈ పెట్టెను ముట్టుకున్నా ఈ అలారం మోగుతుంది. ఇక లైట్ ఆఫ్ చేసుకుని ప్రశాంతంగా నిద్రపోండి. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. ఎవరు ఎవరు త్వరగా రండి, ముందుకు వచ్చేయండి. నిన్ను ఏం చేస్తాను చూడు, అయిపోయావు. ఎవరో శబ్దం చేస్తుంది. అర్ధరాత్రి వాళ్ళ ఈ మధ్యలో తప్పుడు ఏమిటి? ఎందుకు కొడుతున్నారు? అరే బాక్స్ రాన్నయ్య, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను ఇంతవరకు ఏమీ చేయలేదు, ఇప్పుడు చేస్తాను. మళ్ళీ ఇక్కడ ఏదైనా శబ్దం వచ్చిందంటే అప్పుడు చెప్తాను మీ పని. ఐడియా సర్జీ.
డాక్టర్ జట్కా ఆ అలారం పాడైపోయింది. ఇంకో అలారం ఏదైనా ఇవ్వండి. ఓయ్ మోటు పత్రు, నా సహోదరులారా, నా ప్రాణ స్నేహితులారా, మీరు నన్ను రాత్రంతా నిద్రపోనివ్వదా ఏమిటి? అరే మేమిక్కడ కష్టాలతో కొట్టుకుంటుంటే మీరు నిద్రలేదని బాధపడుతున్నారా? డాక్టర్ జట్కా కష్టాల్లో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడని మీరు గుర్తుంచుకోండి. ఓకే ఓకే బాబా, ఇదిగో ఇప్పుడే వస్తున్నా. ఓకే ఓకే, ఇప్పుడు ఎవరైనా సరే ఈ ఎలక్ట్రిక్ అలారం ముట్టుకుంటే గనక వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. డాక్టర్ జట్కా మీరు చెబుతుంది నిజమేనా? మోటు నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఆ దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను. మీకు ఏదైనా అనుమానంగా ఉంటే ఒకసారి దీన్ని ముట్టుకోండి. మోటు పతులు లేవండి, నిద్ర లేవండి, త్వరగా లేవండి. అరే దొంగవయ్యుండి అలా అరుస్తున్నావేంటి? నన్ను దొంగ అన్నావంటే మర్యాదగా ఉండదు. ఈ రోజు నేను ఢాకోని. ఇప్పుడు ఈ ఢాకో జాన్ అవుతాడు డాన్. మరి వాళ్ళకెందుకు కరెంట్ షాక్ కొట్టలేదు? అరే మోటు, వాళ్ళు రబ్బర్ డ్రెస్ వేసుకొచ్చారు. నేనిప్పుడు చింగం గారికి ఫోన్ చేస్తాను. ఈ జాన్కి సరైన బాసు ఆయనే. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చింగం చేతులొచ్చి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. ఆగు. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. పారిపోయి ఎక్కడికి వెళ్తారు? చట్టం చేతులొచ్చి తప్పించుకోలేరు, అర్థం చేసుకోండి. ఓకే సార్, ఈ బాక్స్ ని మీరే తీసుకోండి. ఐ సరెండర్. సారు, మీరు ఇక్కడ ఉండవలసిన వారు కాదు, ఎక్కడో ఉండవలసిన వారు. యు ఆర్ గ్రేట్ సార్, బట్ వన్ లిటిల్ లేట్ సార్. నాకు తెలుసు. ఇక మాటలు తగ్గించి పని కానివ్వండి. వెళ్ళి ఆ బాక్స్ తీసుకుందాం రండి. జాన్తో పెట్టుకుంటే పడతారు బోల్తా. ఇప్పుడు తెలిసుంటుంది మన సత్తా. అద్భుతం బాస్, అద్భుతం. మన కవిత చెప్పారు. అరే కవితల పిచ్చోడో, కవితల సంగతి పక్కన పెట్టండి, పని మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు ఈ పెట్టిని తెచ్చి చూస్తాను, అందులో ఎంతుందో మాల్. ఇప్పుడు పొరపాటున మిస్టేక్ అయ్యింది, కానీ ఇక బై మిస్టేక్ కూడా పొరపాటు చేయను. మిత్రమా, ఈ మ్యాగ్నెట్ తో ఎలక్ట్రిక్ డివైస్ ని లాగేసేయండి. పై పత్రు, నువ్వు చింగం గారు వెళ్లి ఆ పెట్టెని సొంతం చేసుకోండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. లగాయత్తు సొంతం చేసుకోవడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. పతులతో పాటు నేను కూడా వెళ్తాను. చింగం చేతులొచ్చి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లి జైలు చుబ్బల వెనకాల పడేస్తాను, అది కూడా ఫ్రీగా. ఫ్రీ. అరే తవ్వాను గుట్టని, పట్టాను ఏలకని, నిధులు నిక్షేపాలు ఉంటాయనుకుంటే ఒక ఫోటో ఉంది. దాగా నేను ఒప్పుకోను. నా చిన్నప్పుడు చిన్నాన్నతో కలిసి తీయించుకున్న ఫోటోనా? ఓహో, నాకు ఎంత సంతోషంగా ఉందో. కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది. ఈ ఫోటో పగల కొడతావా? నా ఫోటో పగల కొడతావా?
ఎంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నా చిన్నప్పటి ఫోటో పగల కొట్టడానికి నీకు ఎంత ధైర్యం? నా ఫోటోనే పగల కొడతావా? నిన్ను నన్ను వదిలిపెట్టు. అరే ఫోటోను అతికించండి, త్వరగా ఫోటోను అతికించండి. అరే నేను ఇలా దెబ్బలు తిన్న చూస్తే నగరం అంతా నవ్వుతుంది. వెంటనే ఫోటోను అతికించండి. పారిపోదు, లేదంటే పత్రు మన బాస్తో పాటు మనల్ని కూడా సబ్బు పెట్టి ఉతికి ఆరేస్తాడు. పరిగెత్తు. పత్రు నా మిత్రమా, నీకంత కోపం మంచిది కాదు, తగ్గించుకో. పగిలిపోయిన ఈ ఫోటోని నేను ఇప్పుడే అంటింగ్ చేస్తాను. ఓకే చిన్నప్పటి ఫోటో ఒకటి ఉంది. థ్యాంక్ యూ చిన్నన్న. ఇంతవరకు మీరు దాన్ని భద్రంగా దాచిపెట్టారు. నిజంగా అది నా ఫేవరెట్ ఫోటో. ఐఎమ్ సారీ, నేను ఇప్పుడే దాన్ని ఒకటి చేత తెరిపించాను. అతను పెద్ద పెద్ద భోషాణాలు తెరిచేవాడు. నాకు ఫోటో దొరికేసింది. థ్యాంక్స్ చిన్నన్న, చాలా థ్యాంక్స్.